నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అందరూ చాలామంది అడుగుతున్నారు. అసలు బిల్డర్సు ఎలా డెసిషన్ తీసుకుంటారు? ఎక్కడ కట్టాలి? ఏ విధంగా కట్టాలి? ఎక్కడ కట్టాలి? అన్నది బిల్డర్సు ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారు? అదేవిధంగా డెవలపర్సు ఏ విధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే చాలామంది అక్కడ ఉన్నటువంటి మాస్టర్ ప్లానా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుంటారా? లేకపోతే అక్కడ జరగబోయే మార్కెట్ గురించి పరిగణలోకి తీసుకుంటారా? ఏది తీసుకుంటే ఏ ఫ్యాక్టర్స్ చూస్తారు వాళ్ళు అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి దీని మీద మనం కొంచెం చర్చిద్దాం. ఇది చాలా మంచి క్వెషన్. చాలా మంచి ప్రశ్న. ఎలాగ బిల్డర్స్ డెసిషన్ తీసుకుంటారన్నది. ఓకేనా? సో, దీనిలో ఏంటంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బిల్డర్సు ఎవరైనా సరే ఎలా అయితే ఒక ప్రాజెక్ట్ గానీ, ఒక ప్రొడక్ట్ గానీ మనం తయారు చేస్తే ఎలా అయితే మార్కెటింగ్ అవ్వాలి. ఆ ప్రొడక్ట్ మార్కెటింగ్ అవ్వాలి. ఆ ప్రొడక్ట్ సేల్ అవ్వాలి. సేల్ అయితేనే కదా మనకి లాభ నష్టాలు తెలిసేది. సేల్ అయితేనే కదా మనకు ప్రాఫిట్ వచ్చేది. సేల్ అయితేనే కదా మనం దాన్ని మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్‌లోకి మళ్ళీ రీసైకిల్ చేసేది. సో, మనీ అక్కడికక్కడ బ్లాక్ అయిపోకూడదు. కాబట్టి సేలబిలిటీ అనేది ఫస్ట్ చూస్తారు వాళ్ళు. సేలబిలిటీ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సేలబిలిటీ ఎలా ఉంటుంది? సేలబిలిటీ దేని మీద ఉంటుంది? సేలబిలిటీ దేని మీద ఉంటుంది? అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా ఏవేవి ఉన్నాయి? అది ఎంత దూరం? అంటే ఆ లొకేషన్ ఎంత దూరం? ఆ లొకేషన్‌కి ఎంత దూరంలో, ఎంత దగ్గరలో మనకి వర్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి? సో, అక్కడి నుంచి వాక్ టు వర్క్ అన్నారు. వర్క్ ప్లేస్‌కి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది? నడవడానికి ఎంత టైం పడుతుంది? కార్‌లో వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది? టూ వీలర్ మీద వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది? ఇలాంటి యాస్పెక్ట్స్ కామన్ మ్యాన్ చూసే యాస్పెక్ట్స్ అన్నీ కూడా బిల్డర్స్ పరిగణలోకి తీసుకుంటారు. బిల్డర్ కూడా మన వైపు నుంచి 360 డిగ్రీ వ్యూ అనమాట. అంటే అటువైపు నుంచి ఆయన వైపు నుంచి సేలబిలిటీ, మన వైపు నుంచి యాక్సెప్టబిలిటీ, కన్వీనియన్స్, మార్కెటింగ్‌కి ఎంత బాగుంటుంది? ఎంత ఈజీగా మనం మార్కెట్ చేయగలుగుతాం? ఎంత ఈజీగా మనం కన్విన్స్ చేయగలుగుతాం? అన్న యాస్పెక్ట్స్ తీసుకునే బిల్డర్స్ ఇలాంటివి మనకి వాళ్ళు నిర్ణయించుకోవడం జరుగుతుంది. అదే టైంలో అక్కడే ఇక్కడ మనము అంటే హై రైజ్ మోర్ దాన్ మన లాస్ట్ టైం చెప్పుకున్నాం 15 ఫ్లోర్స్ కంటే ఎక్కువ ఉంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇక్కడ పోతాయా? లేదు ఇక్కడ ఓన్లీ 5 ఫ్లోర్స్ వరకే వెళ్ళాలా? లేదు ఇక్కడ బిలో 15 అండ్ అబోవ్ 5 అలాగ హై రైజ్‌లోకి వెళ్ళాలా? గేటెడ్ కమ్యూనిటీ వెళ్ళాలా? మామూలు అన్ని క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ అన్నీ సెపరేట్‌గా ఇవ్వాలా? లేకపోతే క్లబ్ హౌస్ లేకుండా ఓన్లీ మినిమల్ కామన్ ఫెసిలిటీస్ ఇవ్వాలా? ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని బిల్డర్ ఒక ప్రాజెక్ట్‌ని నిర్ణయిస్తారు. సో, బిల్డరు ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా సరే ఫస్ట్ చూసేది సేలబిలిటీ అయితే నెక్స్ట్ చూసేది మన ఎఫర్డబిలిటీ. ఇక్కడ ఈ ఏరియాలో ఆ ఏరియాని బట్టి ఎంత రేటులో అయితే జనాలు వచ్చి కొనుక్కుంటారు. ఎంత రేటులో అయితే జనాలు కంఫర్టబుల్‌గా ఉంటారు. ఏ రేట్‌లో అయితే మన ప్రోడక్ట్‌ని అక్కడ మనం అందరికీ కూడా యాక్సెప్ట్ చేసి అమ్మగలుగుతాం అన్న ఆస్పెక్ట్ చూసి ఎంతమంది ఇన్వెస్టర్స్ ముందుకొస్తారన్నది చూసుకుని ఫస్ట్ బిల్డర్ ఎవరైనా సరే వాళ్ళ డబ్బుల్ని ఫస్ట్ ఎంత క్విక్‌గా వెనక్కి తీసుకోవాలి, ఎంత క్విక్‌గా రియలైజ్ చేయాలి అన్నదే వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి బిల్డర్ పరిగణనలోకి తీసుకునేవి ఏవేవో అంటే మనకి తెలియనివి, సామాన్యులకి తెలియనివి చాలా తక్కువ ఉంటాయన్నమాట. వాళ్ళు ఇంకా ఇవి కాకుండా ఓకే. ఏదో రేవంత్ రెడ్డి గారు మాస్టర్ ప్లాన్ 2050 అన్నారు. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ అన్నది సాకారం అయితే ఇది ఎంతవరకు మనకు బెనిఫిషియల్‌గా ఉంటుంది. అంటే నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేప్పటికి బిల్డర్ ప్రాజెక్ట్ 2 ఇయర్స్ ఉంటుంది. లేదా 1 ½ ఇయర్స్ ఉంటుంది. 1 ½ ఇయర్స్ అయ్యేటప్పటికి ఆ ఏరియా ఎలా ఉండబోతుంది అన్న విజన్ కామన్ మ్యాన్ కంటే కూడా బిల్డర్‌కి ఎక్కువ అవసరం, ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్‌ని బట్టి వాళ్ళేం చేస్తారు, మనం ఏదో ఒక్కసారో, 2 సార్లో లైఫ్ టైమ్‌లో కొనుక్కుంటాం. కానీ బిల్డర్‌కి ఇదే పని. ఆయన వృత్తే ఇది. ఇక్కడ కట్టా, అక్కడ కట్టా, అక్కడ కట్టా, ఇక్కడ కట్టా, ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ టేకప్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీలైనంతగా ప్రభుత్వ దృష్టిని చూసుకుని, వీలైనంతగా అక్కడికి రాబోయే మౌలిక సదుపాయాలను చూసుకుని, వాళ్ళు ఏం చేస్తారు మనకి కనపడింది కూడా అంటే మనకు తెలియనివి కూడా వాళ్ళకి చాలా తెలుస్తాయి. ఓ ఇక్కడ ఇలా ప్రాజెక్ట్ రాబోతుందనమాట అని తెలుస్తాయన్నమాట. అందువల్ల మనం ఎప్పుడైనా బిల్డర్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు బయ్యర్ ఎప్పుడు కూడా బిల్డర్‌ని అడగాలి. ఏమంటే మీరు ఈ లొకేషన్‌లో ఎందుకు? ఏ విధంగా ఈ లొకేషన్ ఐడెంటిఫై చేశారు? ఇక్కడ కొనుక్కుంటే అడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ ఏమేమి రాబోతున్నాయని మనం అడిగితే చర్చిస్తే అన్ని ఇంటరాక్షన్‌లో మనకి మీనింగ్‌ఫుల్‌గా అన్నీ బయటపడతాయన్నమాట. అంటే బ్రోచర్‌లో రాస్తారు. బ్రోచర్‌లో రాసిన వాటి కంటే బియాండ్ వాళ్ళకి మైండ్‌లో ఇంకా ఏవో ఉంటాయి. అవి కూడా మనం తెలుసుకోవాలంటే మాత్రం వాళ్ళతోటి మనం ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలి. కొంత టైం స్పెండ్ చేయాలి. స్పెండ్ చేస్తేనే మనకి వాళ్ళ ఐడియా మనకు అర్థమవుతుంది. ఇది
మన వైపు నుంచి బయ్యర్ వైపు నుంచి. బిల్డర్ వైపు నుంచి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారో ఒకవేళ గనక మౌలిక సదుపాయాలు ఆ విధంగా రాకపోతే అంటే బస్ కనెక్టివిటీ లేదు, ట్రైన్ కనెక్టివిటీ అంటే ఆయన చేతుల్లో లేదు, బస్ కనెక్టివిటీ లేదు. సో బిల్డరు అక్కడ మనకి ఒకటి ఏదన్నా ఒక ఇదివరకు నాకు తెలుసు అపర్ణ సరోవర్ వేసిన కొత్తలో అక్కడి నుంచి గచ్చిబౌలి దాకా వాళ్ళు ఒక షటిల్ వ్యాన్స్ లాగా వేశారనమాట ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ ఐటీ స్టాఫ్. అది జరిగింది గతంలో ఉన్నాయి మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో బిల్డర్ కూడా ఇట్లాంటివి ఏమన్నా ఏమంటే ఎస్ మాకు కనుక ఇది రాకపోతే మేము అనుకుంటున్నాము మీకు ఇక్కడికి ఆర్టీసీ బస్సెస్ అన్నీ కూడా ఇక్కడికి ఎక్స్టెండ్ అవుతాయని అనుకుంటున్నాం, కంపెనీ బస్సెస్ వస్తాయనుకుంటున్నాం, స్కూల్ బస్సెస్ వస్తాయనుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం. ఒకవేళ అవి కానీ రాకపోతే డెఫినెట్లీ వీ విల్ అరేంజ్ ఫర్ దీస్ థింగ్స్ ఆల్టర్నేటివ్గా మీకు ఉంటాయని బిల్డర్ కూడా మనకి హామీ ఇస్తే ఆ బిల్డర్ని మనం ఎప్పుడు కూడా అభినందించాలి, అలాంటి బిల్డర్ని మనం ప్రోత్సహించాలి, అలాంటి బిల్డర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో అందువల్ల ఏంటంటే మనము బిల్డర్స్ ఏ విధంగా మనల్ని మన యొక్క అవసరాలు పరిగణలోకి తీసుకునే వాళ్ళు ఇలాంటివి నిర్ణయిస్తారు. కాబట్టి మీరంతా కూడా బిల్డర్లతోటి చర్చిస్తే కానీ ప్రోచర్ మీద కంటే రాసినటువంటివి ఆయన మనసులో ఉన్న మనోభావాలు మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. అందరూ కూడా ఆ విధంగానే మీ నిర్ణయం తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.